హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు రెడ్ వెల్వెట్ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. రెడ్ వెల్వెట్ టీం మనతో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హాయ్ రాఘు, కంగ్రాచులేషన్స్. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఆపర్చునిటీ? సో నాకు ఆపర్చునిటీ వచ్చి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ద్వారా వచ్చింది. హిస్ నేమ్ ఇస్ భువన్. థ్యాంక్స్ రా భువన్, నీ వల్ల ఆపర్చునిటీ వచ్చింది. వితౌట్ యూ ఆర్ నాట్ సిటింగ్ ఇన్ దిస్ చైర్ రైట్ నౌ. సో తను వచ్చి ఇలా వరుణ్ బ్రో గురించి చెప్పారనమాట. అండ్ బ్రో వచ్చి ఫొటోస్ నాది కొన్ని తీసుకున్నారు. తీసుకొని అప్పుడు నాకు బియర్డ్ అండ్ ముస్టాచ్ ఎక్కువగా ఉంది. సో హీ థాట్ దట్ ఐ విల్ బి యాప్ట్ ఫర్ దిస్ రోల్. అండ్ నాకు కాల్ చేసి నెరేట్ చేశారు ఈ యొక్క పర్టికులర్ స్టోరీ లైన్. ఇట్స్ సో పెక్యులర్, అంటే రెగ్యులర్ ఫార్మాట్లో లేకుండా కొంచెం నాన్ లీనియర్గా పోతుంది స్టోరీ. సో నా పర్సనల్ టేస్ట్ ఏంటంటే నాన్ లీనియర్గా పోవడం, అలాంటివి నాకు ఇష్టం. సో చూస్తున్నా ఐ గాట్ అటాచ్డ్ టు ది స్టోరీ. ఖచ్చితంగా మనం చేయాలరా అనే ఒక ఫీలింగ్ వచ్చింది అనమాట. సో బ్రో మనం చేస్తున్నాం బ్రో అని చెప్పాను నేను. అండ్ ఆఫ్టర్ దట్ ఒక 1 month తర్వాత మేము ఒక కేఫ్లో కలిసాము. అండ్ ఇంకా డీప్గా అంటే నా క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అండ్ వేరే వేరే క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఇవంతా నాకు ఇన్ డీటెయిల్ చెప్పారనమాట. సో నాకు బాగా నచ్చింది అండ్ వీ స్టార్టెడ్ దట్. నైస్. సో మీ క్యారెక్టర్ ఎలాంటిది ఈ మూవీలో అని కొంచెం మాకు ఒక బ్రీఫ్ ఇస్తారా? అంటే ఒక వైటల్ క్యారెక్టర్ నాది. అంటే ఇప్పుడు ఒక మూవీలో 4-5 క్యారెక్టర్లే కీ రోల్ ప్లే చేస్తాయి. అవి లేకపోతే మనకి మిగతా క్యారెక్టర్లు వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ లాగా ఉంటాయి అన్నమాట. సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఐ గాట్ వైటల్ క్యారెక్టర్ ఇన్ దిస్ రోల్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఎవ్రీ క్యారెక్టర్ స్పీక్స్ ఎ స్టోరీ. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ఆర్క్ ఉంటుంది, ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే ఒక క్యారెక్టర్ మిస్ అయినా మనకి స్టోరీ మూవ్ ఆన్ అవ్వదు. సో ఈచ్ క్యారెక్టర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. సో ఇది మీ ఫస్ట్ మూవీ రోలా? ఎస్. అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ టైం బీయింగ్ ఇన్ అ క్యారెక్టర్. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? అంటే ఐ ఫీల్ సో గ్లాడ్. అంటే నాకు ఫస్ట్ మూవీకే ఇలాంటి పెక్యులర్ క్యారెక్టర్ రావడం అండ్ వెయిటేజ్ ఉండే క్యారెక్టర్ రావడం. అంటే నేను డబ్బింగ్ స్టూడియోలో ఉన్నప్పుడు నా సీక్వెన్సెస్ అంతా చూసుకుంటా కదా. సో బాగానే అనిపించింది. అంటే బాగా తీశారు, స్క్రీన్ ప్లే బాగుంది, స్టోరీ బాగుంది అండ్ డైలాగ్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. సో మీ ప్యాషన్ ఏంటి? యాక్టింగ్. యాక్టింగ్ ఈజ్ యువర్ ప్యాషన్. ఓ దట్స్ నైస్. సో మీరు రీల్స్ అలా చేస్తూ ఉంటారా? చేస్తుంది. సో నేను ట్రైలర్లో చూసాను మీరు తమిళ్ మాట్లాడుతున్నారు. సో మీకు తమిళ్ ఎలా వచ్చు? యాక్చువల్లీ తమిళ్ అంటే మా ఫాదర్ తమిళ్ మాట్లాడతారు అనమాట, వాళ్ళ రిలేటివ్స్తో అట్లా. సో నేను ఫ్యామిలీ గ్యాదరింగ్స్, రిలేటివ్స్ ఫంక్షన్స్ పోయేటప్పుడు అక్కడ అబ్జర్వ్ చేసి తమిళ్ నేర్చుకున్నాను. అండ్ సెకండ్ ఏమంటే ఐఎమ్ ఎక్స్పోజ్ టు వాచ్ తమిళ్ మూవీస్ అనమాట. సో అలాంటప్పుడు ఆ బాడీ లాంగ్వేజెస్, ఆ మ్యానరిజమ్స్, ఆ ఒక సిచ్యువేషన్స్ అవంతా చూసి లాంగ్వేజ్ ఈజీగా వచ్చేస్తుంది. అది కాకుండా నేను ఉండే ఊరు ఏమంటే తిరుపతి. సో ఇక్కడ అన్ని లాంగ్వేజ్లు చదువుతా. తమిళ్ మాట్లాడతారు, కన్నడ మాట్లాడతారు, హిందీ అన్నీ మాట్లాడతారు. ఇది పిలిగ్రిమ్ ఏరియా కాబట్టి. సో ఇన్ దాట్ కేస్ ఇట్స్ ఈజీ ఫర్ మీ. దట్స్ వెరీ నైస్. సో వరుణ్ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నారా టువర్డ్స్ హిస్ డైరెక్షన్, టువర్డ్స్ హిస్ యాక్టింగ్, ఎనీథింగ్ లైక్ దాట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోడి గురించి చెప్పాలంటే వాడు రాక్షసుడు అనమాట. లైక్ ఎట్లా అంటే తనకు వచ్చే అవుట్పుట్ రాకపోతే విల్ నాట్ కాంప్రమైజ్. నాకు ఈ అవుట్పుటే రావాలి. లైక్ ఒక సీన్ని వి షాట్ త్రూ అవుట్ ఏ డే. ఫస్ట్ డే షూట్ అనుకుంటా 2 to 3 సీన్స్ హార్డ్లీ అదే తీసాం మేము. సో ఎందుకంటే దీనికన్నా ఇది బెటర్మెంట్గా ఉంటుంది, దీనికన్నా ఇది బెటర్గా ఉంటుంది, అలా ఇంప్రూవైజ్ చేస్తూనే ఉంటాడు అనమాట. సో అది బాగా నచ్చింది. అది అంత కమిటెడ్గా, అంత ప్యాషనెట్గా ఉంటే నాకు డైరెక్ట్ దొరకడం అనేది నైస్. సో మళ్ళీ రెడ్ వెల్వెట్ అయ్యాక ఇంకో మూవీ తీస్తానంటే కోర్స్ అంటే మీకు ఒక రోల్ ఇస్తాను అంటే మీరు ఖచ్చితంగా వెళ్తారా? డెఫినెట్లీ. దట్స్ నైస్. ట్రైలర్ పై మీ రియాక్షన్ ఏంటి? ట్రైలర్లో నా క్యారెక్టర్లు బాగుపడ్డాయి. అండ్ ఓవరాల్ ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ బిల్డింగ్ ఆఫ్ ద క్యూరియాసిటీ కానీ అవంతా బాగుంది. అండ్ మ్యూజిక్ అండ్ విఎఫ్ఎక్స్ అన్నీ బాగా నచ్చాయి నాకు. సో ఇట్స్ ఏ హోల్సమ్ ప్యాకేజ్ టు వాచ్. సో మీ పేరెంట్స్కి
సిబ్లింగ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పారా ఈ మూవీ గురించి? లైక్ చెప్పాను, ఇన్ సర్కిల్ ఫ్రెండ్స్కి, ఇన్ సర్కిల్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను. ఇంకా మనం మాట్లాడకూడదు, మనం పని మాట్లాడాలి అంటారు కదా. సో ఫైనల్ అవుట్పుట్ వచ్చేసిన తర్వాత ఐ షేర్ టు ఆల్. ఓకే, సో మా ఆడియన్స్కి చెప్పేస్తారా ఎప్పుడు రిలీజ్ అని? సో ఐ హ్యావ్ లాట్ టు సే అబౌట్ వరుణ్ అండ్ ద టీమ్ గైస్. లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ నేర్చుకున్నాను నేను ఈ మూవీ చేయడం వల్ల. లైక్ నేను వరుణ్ మాట్లాడుకోవడం కూర్చున్నప్పుడు 60% మూవీ గురించి ఉంటే 40% అబౌట్ లైఫ్ అండ్ హౌ టు టేక్ మూవీస్, అంటే ఈ ప్యాషన్ గురించే ఉంటుంది అనమాట. నాకు ఫస్ట్ డెబ్యూకే ఇట్లాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ బ్రో. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ టు వరుణ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ. అంటే ఫస్ట్ టైం ఇంత వెయిటేజ్ ఉండే క్యారెక్టర్ రావడం అనేది అది లక్ అనుకోవాలో ఏమనుకోవాలో నాకు తెలియదు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ గైస్, డోంట్ మిస్ దిస్ మూవీ రిలీజింగ్ ఆన్ November 23rd. Please do watch and please share to your family members and friends. సో డైలాగ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డైలాగ్, తమిళ్ డైలాగ్. No. I don't want to spoil the curiosity built in the audience. So I don't want to reveal any dialogue from this movie. And బిగిల్ అనే మూవీ ఒకటి ఉంది, తలపతి విజయ్. దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, లైక్ మీరు చూసుంటారా మూవీ? యా, ఐ హ్యావ్ వాచ్డ్. సో జాకీ ష్రాఫ్తో ఉంటుంది, రాయప్పనోட ஆட்டத்தை தானே நீ இப்போ பார்ப்ப, மைக்கேல் ராயப்பனோட ஆட்டத்தை நீ பார்க்கலையே, వెరితనమా இருக்கும். నైస్ యాక్చువల్లీ డైలాగ్ కంటే ఆ రియాక్షన్ దట్ వాస్ వెరీ నైస్. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ మూవీ గురించి మాట్లాడాలంటే ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ టెంప్లెట్ మూవీ. లైక్ స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది, లాస్ట్లో వచ్చే పోస్ట్ క్రెడిట్ సీన్స్, డోంట్ మిస్ దిస్ సీన్స్. అండ్ ప్రతి క్యారెక్టర్, ఇప్పుడు ఒక చిన్న క్యారెక్టర్ కానీ దానికి ఉండే ఇంపార్టెన్స్, లైక్ ఎట్లా అంటే ప్రతి క్యారెక్టర్ స్టోరీని డ్రైవ్ చేస్తుంది అనమాట. ఐ విష్ టు వర్క్ లాట్ ఆఫ్ మూవీస్ విత్ వరుణ్ అగైన్ అండ్ అగైన్. సో థ్యాంక్ యూ. వెరీ నైస్, థ్యాంక్ యూ. రెడ్ వెల్వెట్ అనే సినిమా November 23rd రోజు రిలీజ్ అవ్వబోతుంది వరుణ్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్లో. అందరూ తప్పకుండా చూడాలి, ఇంకా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకేం జరిగినా సరే ఈరోజే జరగాలి. Go fuck yourself. నేను ప్లాన్ చేస్తే ఇలా ఉండదు, ఇంకోలా ఉంటుంది. உனக்கு என்னடா புரிஞ்சிச்சு போ. ನಮ್ಮ ಮನಸ್ಸು ನಮಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಓದ್ತಾ